Hi, I'm Dr. Deepthi Atmakuri, founder and dermatologist at Clinica Derm, Road number 12, Banjara Hills. సో ఈరోజు మనం యాక్సిడెంట్ స్కార్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది కన్సల్టేషన్స్కి వస్తూ ఉంటారు. యాక్సిడెంట్ స్కార్స్, పాత స్కార్స్, 10-year-old, 5-year-old ఆర్ రీసెంట్ స్కార్స్ అట్లా. యాక్సిడెంట్ అయినప్పుడు మనకి స్కిన్లో కట్స్ కానీ ఏమైనా చేంజెస్ అయినప్పుడు దాని హీలింగ్ ప్రాసెస్ వేరేలా ఉంటుంది. దానివల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కార్స్ అవ్వచ్చు. యాక్సిడెంట్ స్కార్స్కి మనకి ముందు చాలా లిమిటెడ్ ట్రీట్మెంట్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే సైన్స్ అడ్వాన్స్ అవ్వడంతో చాలా లేజర్స్, చాలా కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి. సో ఫస్ట్ మనం స్కార్స్ ఎలా ఉన్నాయి, దానికి ఏ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో ఒకటి, పోస్ట్ యాక్సిడెంట్ ఫస్ట్ వూండ్ హీలింగ్ అండ్ స్కిన్ హీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వూండ్ హీలింగ్ స్టార్ట్ అయ్యాక కొన్ని యాక్సిడెంట్ స్కార్స్కి స్టూచర్స్ వేస్తారు, కొన్నిటికి స్టిచెస్ పడవు. సో వీటి హీలింగ్ మళ్ళీ వేరేలా ఉంటుంది. సో హవెవర్ ఇట్ ఈస్, మనకి ఏ స్కార్కి అయినా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి వూండ్ అంతా హీల్ అయిపోవాలి, నో ఇన్ఫెక్షన్ అనేది మనకి కనిపించాలి. ఇవన్నీ కాస్మెటిక్గా చేసే ట్రీట్మెంట్స్. బికాస్ ఎక్స్పోజ్డ్ ఏరియాలో ఆర్ ఫేస్ పైన ఆర్ కనిపించే ఏరియాస్లో యాక్సిడెంట్ స్కార్స్కి మచ్చలు, స్కార్స్ పడ్డప్పుడు యూజువల్గా ట్రీట్మెంట్ అడుగుతూ ఉంటారు. అన్ఎక్స్పోజ్డ్ ఏరియా యూజువల్గా చాలామంది వదిలేస్తారు. సో మనకేంటంటే ఫస్ట్ మచ్చలు, కొంతమందికి స్కార్స్ ఏంటంటే జస్ట్ మచ్చలాగా కనిపిస్తుంది. సో వాళ్ళకి ఫస్ట్ క్రీమ్స్తో ట్రై చేస్తాము. దాని తర్వాతకి పిగ్మెంటేషన్, ఆ స్కార్లో ఉన్న కలర్ తగ్గిపోయి అది పక్కనున్న స్కిన్తో నార్మల్ కలర్తో మ్యాచ్ అవ్వడానికి పిగ్మెంటేషన్ లేజర్స్ అనేది చేస్తూ ఉంటాం. ఇవి 3 నుంచి 4 సార్లు చేయాల్సి వస్తుంది. మనకి గ్యాప్ 15 days to 1 month ఉంటుంది. ఈ లేజర్ చేయడం వల్ల మనకి నొప్పి కానీ, ఇన్ఫెక్షన్ కానీ, రెడ్నెస్ కానీ ఇవన్నీ ఎక్కువ ఏమి ఉండవు. మినిమల్ రెడ్నెస్ ఒక 1 day అండ్ చాలా టాలరబుల్ పెయిన్ ఉంటుంది ఆర్ మైల్డ్ డిస్కంఫర్ట్ అని చెప్పొచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద కన్సర్న్ మనం ఇంకా కొన్ని లేజర్స్ చేయాలా వద్దా అన్నది మన పేషెంట్ రిక్వైర్మెంట్ని బట్టి చూస్తాము. నెక్స్ట్ సెట్ వచ్చేసి టెక్స్చర్ మారడం. టెక్స్చర్ మారడంలో మనకి యూజువల్గా స్టిచెస్ పడ్డప్పుడు ఆర్ స్టిచ్ లేకుండా కొంతమందికి జస్ట్ అలా హీల్ అవ్వడానికి వదిలేసినప్పుడు మనకి సెకండరీ హీలింగ్ త్రూ ఏదైతే స్కార్ హీల్ అవుతుందో అప్పుడు మనకి టెక్స్చర్ అనేది వేరే వస్తుంది అనమాట. సో కొంతమందికి కొంచెం రేజ్డ్ ఉంటుంది, కొంతమందికి బాగా ఉబ్బుగా ఉంటుంది, దాన్ని మనం కీలాయిడ్ అంటాము. ఇంకా కొంతమందికి ఏంటంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది అట్రోఫిక్ స్కార్ అంటాము. నార్మల్గా రేజ్డ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వూండ్ హీల్ అయ్యే ప్రాసెస్లో కొంచెం ఇన్ఫెక్షన్ లేదు అన్నప్పుడు మనం యూజువల్గా సిలికాన్ షీట్స్ కానీ కొన్ని మనకి క్రీమ్స్ ఉంటాయి అన్నమాట, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉండే క్రీమ్స్, అవి అప్లై చేసుకొని జెంటల్గా మసాజ్ చేసుకోమని చెప్తాం. సో దట్ మీకు ఫ్యూచర్లో లేజర్ గురించి రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు అన్నట్టు. సెకండ్ థింగ్ మనకి కీలాయిడ్స్. చాలామందికి ఇది ఛాతి పైన కానీ, చేతి పైన కానీ ఆర్ బ్యాక్ పైన, ఇయర్స్ దగ్గర ఎక్కడైనా సరే కీలాయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కీలాయిడ్స్ వచ్చినప్పుడు మనకి కపుల్ ఆఫ్ సెషన్స్ పడుతుంది ట్రీట్మెంట్. దీనిలో ముందు ఓన్లీ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగేది. ఇప్పుడు మనం కీలాయిడ్స్కి ఇంజెక్షన్ ప్లస్ లేజర్ కూడా కంబైన్ చేస్తున్నాము. సో కీలాయిడ్ అనేది మెయిన్గా కొంతమందికి డార్క్ కలర్లో కానీ, కొంతమందికి పింక్ కలర్లో కానీ వస్తుంది. దీంతో మనకి ఒక్క ఇబ్బంది ఏంటంటే మనం ఎన్ని సెషన్స్ చేసినా ఎగ్జాక్ట్ స్కిన్ లాగా మనకి టెక్స్చర్ రావడం చాలా కష్టం. కొంతమందికి కీలాయిడ్స్ చాలా గట్టిగా ఉంటాయి, అవి చాలా ఏళ్ళ నుంచి ఉన్నా సరే. కొంతమందికి సాఫ్ట్గా ఉంటాయి. సాఫ్ట్గా ఉన్న కీలాయిడ్స్ మీకు 2 to 3 times ఆర్ ఈవెన్ 2 timesలో కూడా రిజల్ట్ కనిపించవచ్చు. చాలా గట్టిగా ఉన్న కీలాయిడ్స్ ఏంటంటే మనకి 4 సార్లు కన్నా ఎక్కువ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి వేరియస్ ఉన్నా సరే రిజల్ట్ రావడానికి 4 to 6 times కనీసం పడుతుంది. బట్ రిజల్ట్ వచ్చాక కూడా అది ఫ్లాట్ అవుతుంది, కానీ స్కిన్ టెక్స్చర్ నార్మల్గా మనకున్న స్మూత్ స్కిన్ లాగా అవ్వడం కష్టం. ఇంకొకటి అట్రోఫిక్ స్కార్స్, అంటే మనకి స్కార్ హీల్ అవుతున్నప్పుడు, వూండ్ హీల్ అవుతున్నప్పుడు అక్కడున్న లోపల స్కిన్లో ఉన్న కంటెంట్స్ అన్నీ పోవడం వల్ల అది ఇట్లా గుంతలాగా లోపలికి వెళ్ళిపోయి స్కార్ ఫామ్ అవుతుంది అనమాట. అలా అయ్యే స్కార్ ఏంటంటే యూజువల్గా మనకి కొన్ని రోజులకి దానికి అదే హీల్ అయిపోతుంది. ఇలాంటప్పుడు యూజువల్గా మనం క్రీమ్స్ ఇస్తాం, జెంటల్గా మసాజ్ చేసుకొని అప్లై చేయమని. వి వెయిట్ 1-2 months ఆగాక ఇంకా అలానే ఉంది అంటే దాన్ని దీనికి లోపల నుంచి కొలాజన్ ఫామ్ అయ్యి అది కొంచెం నార్మల్ సర్ఫేస్కి రావాలి అని లేజర్స్ చేయడం జరుగుతుంది. ఈ లేజర్స్ మనం 4 to 6 times ఆర్ ఈవెన్ 8 times చేయడం జరుగుతుంది. పిల్లర్స్ కానీ, ఫ్యాట్ ట్రాన్స్ఫర్ కానీ, ఈవెన్ మన బ్లడ్ నుంచి తీసే PRP జెల్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటి వల్ల మీకు స్కార్ టెక్స్చర్ అనేది బెటర్ అవుతుంది. సో మనకి రిజల్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ స్కార్ బట్టి డిపెండ్ అవుతుంది, ఎన్ని సెషన్స్ అనేది, అండ్ ఎంతవరకు మీకు 60 to 70% కవరేజ్ వస్తుందా ఆర్ మోర్ దాన్ దట్. సో యాక్సిడెంట్ స్కార్స్కి ముందు అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ లేకపోయినా ఇప్పుడు చాలా అవైలబుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మీరు స్కార్తో ఉండిపోనక్కర్లేదు. మంచి ట్రీట్మెంట్ ప్లాన్ తీసుకొని ఫాలో రెగ్యులర్గా అయ్యి
దానికి తోడు మీరు 4 to 6 సెషన్స్ చేయించుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టు క్రీమ్స్ అవన్నీ వాడి మంచి రిజల్ట్స్ పొందవచ్చు.